హలో అండి. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఒక వంకాయ తీసుకొని పొయ్యి మీద పెట్టి కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత లోపలున్న గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్‌లోకి 5, 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, జీలకర్ర, చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపులో ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకుని మనం మిక్సీ పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ కూడా పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వేసుకుని దోరగా వేగనివ్వాలి. ఎక్కువ వేగనవసరం లేదు. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఈ పచ్చడి రైస్‌లోకి, చపాతీల్లోకి కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను. పావు స్పూన్ ఇంగువ కూడా వేశాను. వేసి ఒకసారి కలుపుకొని, మనం వంకాయ పక్కన పెట్టుకున్నాం కదా! అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఇది ఒకసారి వేగిన తర్వాత వేసేసుకొని, మొత్తం ఒకసారి కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేశాను. వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని, వేడంతా చల్లారిపోవాలండి. అసలు వేడి ఉండకూడదు. వేడంతా తగ్గిపోయిన తర్వాత పెరుగు వేసుకోవాలి. నేను 2 గరిటెలు పెరుగు వేసుకున్నాను. మీ రుచిని బట్టి వేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.